బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ తన సొంత పౌరులపైనే తన సొంత భూభాగంలో ఉన్న ఒక గ్రామంపై ఫైటర్ జెట్లను ఉపయోగించి బాంబుల వర్షాన్ని కురిపించి 30 మందిని బలి తీసుకుంది. పాకిస్తాన్ తన సొంత పౌరులను తన సొంత గడ్డపై చిన్న చిన్న పిల్లలను బాంబర్లతో బలి తీసుకున్న ఘటన చోటు చేసుకుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాపై పాకిస్తాన్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. దీంతో అక్కడ 30 మంది చనిపోయారు. ఆ 30 మందిలో ఎక్కువగా చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లల తల్లిదండ్రులు మా పిల్లలు ఏం చేశారు అని ఆ చనిపోయిన చిన్న పిల్లలను ఆ పాకిస్తాన్ భూభాగంపై పడుకోబెట్టి మా పిల్లలు ఏం చేశారు అని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఇప్పుడు అడుగుతూ ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూపుకు చెందిన ఉగ్రవాదుల స్థావరాలు అక్కడ ఉంటాయి. టీటీపీ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్కి చుక్కలు చూపెడుతూ ఉంది. ఆ భూభాగాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవాలని టీటీపీ ప్రయత్నాలు చేస్తూ ఉంది. చాలా ఏళ్లుగా అక్కడ టీటీపీకి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇది ఆఫ్ఘనిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అని పాకిస్తాన్ అంటూ ఉంటే మాకు సంబంధం లేదు అని ఆఫ్ఘనిస్తాన్ అంటూ ఉంది. అక్కడ నిత్యం రగులుతూనే ఉంటుంది. వాళ్ళను కట్టడి చేయటానికి అది ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని ఒక లోయ ప్రాంతం. అక్కడ మేము బ్లర్ చేసి చూపిస్తున్నవి చిన్నపిల్లల మృతదేహాలు. చిన్నపిల్లలు రక్తపు మడుగులో తమ శరీర భాగాలు ఛిద్రం అయిపోయి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఆ ప్రదేశం అంతా కూడా ఛిద్రంగా ఉంది. అది ఒక అందమైన లోయ ప్రాంతం. అక్కడ గిరిజనులు ఎక్కువగా నివసిస్తూ ఉంటుంటారు. అందమైన ఎటువంటి భేషజాలు లేని ఆ గిరిజనుల చిన్నపిల్లల చిరునవ్వులను పాకిస్తాన్ ఇప్పుడు చిరిమేసింది. నిజానికి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ దాడులు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా 2007లో 2009లో 2017లో ఇలా చాలా సందర్భాల్లో పాకిస్తాన్ తమ ఫైటర్ జెట్లను ప్రయోగించి అక్కడ విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి. పదుల సంఖ్యలో తమ పౌరులను పాకిస్తానే పొట్టను పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తాను. మొన్న పహల్గామ్లో దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ని చేపట్టాం. ఆపరేషన్ సింధూర్లో మన భద్రతా బలగాలు మన త్రివిధ దళాలు పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. అప్పుడు మొత్తం పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చెప్పింది? మా పౌరులను బలి తీసుకుంది అని పాకిస్తాన్ దొంగ కన్నీరు కార్చింది. మనం పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్ళకపోయినా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులను మనం మట్టుబెడితే పాకిస్తాన్ పౌరులు చనిపోయినట్టుగా కటింగ్ ఇచ్చింది. కానీ ఇప్పుడు పాకిస్తానే తన సొంత పౌరులపైనే బాంబులు కురిపించింది. అందమైన లోయ ప్రాంతం ఖైబర్ పఖ్తూన్ఖ్వా అది ఆఫ్ఘనిస్తాన్కి ఆనుకుని ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్కి సరిహద్దుల్లో ఉంటుంది. అక్కడ ఆ లోయ ప్రాంతంలో ఇప్పుడు పాకిస్తాన్ తన ఫైటర్లతో సొంత జనాన్ని మట్టుబెట్టిన పరిస్థితులు కనబడుతున్నాయి. అదిగో చూడండి ఒకసారి. ఆ రెండో బాక్స్ లో ఉన్నదే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతం. అక్కడ టీటీపీ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ అక్కడ స్థావరాలు ఏర్పరచుకుని ఉంది. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళను మట్టుబెట్టాలని చూస్తూ ఉంది. ఇప్పుడు ఏకంగా ఫైటర్ జెట్లను ఉపయోగించి వాళ్ళను 30 మందిని మట్టుబెట్టిన ఘటన మనకి కనిపిస్తుంది. నిజానికి పాకిస్తాన్లో ఒక అంతర్యుద్ధం లాంటి పరిస్థితులే ఉన్నాయి. ఒకవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్లో 40% భూభాగం ఉన్న బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోవాలి అని ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు సింధు ప్రాంత వాసులు తమ నీళ్లను పంజాబ్ ప్రావిన్స్ వైపుకి మళ్లిస్తున్నారు అంటూ వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మరోవైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో మేము అటు తాలిబాన్ లో కలుస్తామంటూ వాళ్ళు పోరాటం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటువంటి అంతర్యుద్ధంతో పాకిస్తాన్ రగిలిపోతుంది. అందుకే గతంలో మనం కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేశారు బలూచిస్తాన్ పై. మొత్తం బలూచిస్తాన్లో 2 కోట్ల మంది వరకు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మట్టుబెట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూ ఉంది అని. అటు చైనాతో కలిపి ఇటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని అక్కడ ఉన్న ప్రజలను అనగదొక్కడానికి ప్రయత్నాలు చేస్తుందని. అంటే పాకిస్తాన్ తన అవసరాల కోసం సొంత పౌరుల ప్రాణాలను తీయటానికి వెనుకాడదు అనే విషయం దీంతో మనకి మరోసారి నిరూపితమవుతుంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఒక అందమైన ప్రకృతి లోయలతో కూడిన ప్రదేశం. అక్కడ గిరిజనులు ఎక్కువగా ఉంటారు. ఏ కల్మషం లేని గిరిజనుల పిల్లల చిరునవ్వులు అక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. కానీ ఇప్పుడు పాకిస్తాన్ టీటీపీని అరికట్టడానికి టీటీపీపై పైచేయి సాధించడానికి విసిరిన బాంబులు ఏకంగా ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. ఒక గ్రామం పైన అక్కడ ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి సొంత వారి ప్రాణాలు పోయినా పర్వాలేదు అని టీటీపీని అడ్డుకోవాలి అంటూ సొంత వారి ప్రాణాలు పోయినా పర్వాలేదు అంటూ వాళ్ళు చేసిన ఆపరేషన్ లో సొంత పౌరులు 30 మంది చనిపోయారు. వాళ్ళ తల్లులు చిన్నపిల్లలను పట్టుకొని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు వీళ్ళ ఉగ్రవాదులు అని.
వీళ్ళు మీ దేశ పౌరులు కాదా, మన దేశ పౌరులు కాదా అని పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల మృతదేహాలను చూపించి అడుగుతూ ఉన్నారు. అంతేకాదు తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలు కూడా అడుగుతూ ఉన్నారు, వీళ్ళ మీరు ఉగ్రవాదులని ముద్ర వేసింది అని అడుగుతూ ఉన్నారు. అక్కడ ఎటు చూసినా హృదయ విదారకంగా ఉన్నాయి, తెగిపడిన మనుషుల శరీర భాగాలు కనిపిస్తున్నాయి. అఫ్ కోర్స్ కొంతమంది టీటీపీ మిలిటెంట్లు అక్కడ చనిపోయి ఉండొచ్చు, టీటీపీ ఉగ్రవాదులు అక్కడ చనిపోయి ఉండొచ్చు, కానీ ఎక్కువ మంది పౌరులు చనిపోయారు. మనం పెహల్గాం దాడి జరిగిన తర్వాత మన పౌరులపై జరిగిన దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలని మట్టుబెట్టాం. ఏ పౌరుడికి కూడా పాకిస్తాన్ పౌరుడికి మనం ఇబ్బందిని కలిగించలేదు. పాకిస్తాన్ పౌరులు ఆ రోజు మనం చేసిన దాడిలో చనిపోలేదు. కానీ ఈ రోజు మాత్రం పాకిస్తాన్ ఏమనుకుంది అంటే తెహ్రిక్ ఈ తాలిబాన్ నుంచి వాళ్ళను తరిమి కొట్టడానికి సొంత పౌరుల ప్రాణాలు కూడా పోయినా పర్వాలేదు అని ఏకంగా ఒక ఊరిపైన బాంబుల వర్షాన్ని కురిపించింది. పైనుంచి జట్లు వచ్చి, ఆకాశ మార్గంలో జట్లు వచ్చి అక్కడ బాంబులను కురిపిస్తూ ఉంటే కుటుంబాలు చెల్లాచెదురైపోయారు. మనుషులు ఏకంగా 30 మంది అమాయక పౌరులు చనిపోయిన ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఒకసారి ఈ ఘటన చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నిజానికి పాకిస్తాన్ మొత్తం నరనరాన ఉగ్రవాదమే వాళ్ళకు ఉంటుంది. మనుషులు, మానవత్వాలు ఇవేమీ వాళ్ళకి పట్టవు, హ్యూమన్ రైట్స్ వాళ్ళకి పట్టవు. అందుకే సొంత పౌరుల ప్రాణాలు పోయినా లెక్కలేదు, టీటీపీని అడ్డుకోవాలి, తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ని అడ్డుకోవాలి అని వాళ్ళు విసిరిన బాంబులతో సొంత వారి ప్రాణాలే పోయాయి. సొంత పౌరుల రక్తంతో ఆ నేలను తడిపింది ఇప్పుడు పాకిస్తాన్. నిజానికి ఒకవేళ టీటీపీతో ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే టీటీపీని ఏరివేయడానికి ఒక ఆపరేషన్ చేపట్టచ్చు. అంటే టీటీపీని ఏరివేయడానికి వాళ్ళ వల్ల కావడం లేదు. దీంతో వాళ్ళు తలదాచుకున్న ప్రదేశంలో, వాళ్ళ స్థావరాలు ఏర్పరచుకున్న ప్రదేశంలో ఏకంగా ఫైటర్ జెట్లతో బాంబులను కురిపించింది. అలాంటి ప్రదేశంలో నిజానికి ఏం చేయాలి? తమ సొంత పౌరుల ప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆపరేషన్ చేపట్టాలి. కానీ పాకిస్తాన్ అలా చేయలేదు. మీకు గుర్తుందా, ముంబైలో తాజ్ హోటల్పై జరిగిన దాడి సందర్భంలో 2009లో తాజ్ హోటల్పై జరిగిన దాడిలో అక్కడ ఉన్న ఏ పౌరుడికి కూడా మనం ఆటంకం కలగకూడదు అని అందులో నక్కి ఉన్న ఉగ్రవాదులను మనం మట్టుబెట్టడానికి ఆపరేషన్ చేపట్టి పౌరుల ప్రాణాలు రక్షించుకొని ఉగ్రవాదులను మట్టుబెట్టాం. కానీ పాకిస్తాన్ ఏం చేసింది? తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న స్థావరాలను టార్గెట్ చేయడానికి ఏకంగా సొంత పౌరుల ప్రాణాలు పోయినా పర్వాలేదు అని వాళ్ళపై బాంబుల వర్షాన్ని కురిపించింది. చూడండి ఒకసారి ఆ లోయ ఎంత విదారకంగా ఉందో బాంబులు పడటంతో. ఒక్కసారి మనం అక్కడ ఆడియో విందాం. Tagore फिर मखती नूर बने कर दिया नूर कुरनाई वाली दी चट दुआ का सनूर शहीदों शहीद आयन वक्त ली ऊपर रवान दे खाल के लग गया देवाज जनो ना सलवर मुशमन पे दख काट की दी सलवर से दादी दुआ मुशमन से मखती नूर दी दुआ का संदाग تبوله واليه تكيانايه خيرات الكنيستا وقتو الكنيستا تدينيتو دي مبارمه كيلو بدايه واترا ولا ما خبرهمنا ما هو تسجلنا وراوتراولو che son de que ano de uprido khandoneko yeno khandoneko de que ano pahtano ye khandon nako amal se talo suchtom jeta bechasa korbi iniro khalko pasina kelai we mun pe monday walla billa wasumma billa chapatago morio mesarci chitragi por eso ruste lesham chitogola me hakli waqtai talo so uchapko इसके पीछे वर्दी है, इसके पीछे वर्दी है। शर्मड़ी इंसानिश मड़ी संगे मोकले जीवा खबर है कामड़ी तो सबको दारे मुझे ना सोलो प्रीति बड़ी अमेरिका खेलने में मुझे फुल कौन दे काबोश चगाल ये को मां बड़ी रोह लो तो ना आखिर को मां सभी को के मां दे खवा बड़ी रोह लो के वो जो तक फिर नास की कुछ चमड़ा ने चला के खबर है छोड़ा वादा चलता ना वो काम दे दुआ मुशमन से मख की नूर दुआ का संदाग दा कोर दश पे जट पे बंदे बंबरी कर दिया
تا ګورې تېرې مخکې نوره بنې کړې ده نور کورونه یې والي دي چټ دوه کسان نور شهیدان شوي دي عین وختلي دي وټور روان دی خلک لګیا دي دا یوازې زنانه ده څلور ماشومان په دغه کټ کې دي څلور پسې دا دي دوه ماشومان پسې مخکې نور دي دوه کسان دغه دا کور د شپې جټ ఆ తల్లుల అడుగుతున్న ప్రశ్నలకు ఎవరు సమాధానం చెప్తారు? ఈ పిల్లలకు హక్కులు ఉండవా అని పాకిస్తాన్లో ఉన్న మానవ హక్కుల నేతలు అడుగుతున్నారు. వీటికి ఎవరు సమాధానం చెబుతారు అని, ఏ ప్రపంచ దేశాలు వీటికి సమాధానం చెబుతుందని, యునైటెడ్ నేషన్స్ దీనిపైన ఎలా స్పందిస్తుందని పాకిస్తాన్లో ఉన్న పౌరులు అడుగుతూ ఉన్నారు. అక్కడ మానవ హక్కుల సంఘాల నేతలు ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్ఖ్వాకు వెళ్తున్నారు. తిరాలోయ ప్రాంతంలో అమాయక పౌరులను, చిన్న పిల్లలను, మహిళలను బాంబులు వేసి మరి ఫైటర్ జెట్లతో మరి మట్టుబెట్టిన హృదయ విదారక ఘటన. అంటే వాళ్ళకి పాకిస్తాన్ తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ గ్రూప్ని ఉగ్రవాదులుగా భావిస్తుంది. పాకిస్తాన్కి ప్రాణ సంకటంగా మారిన టీటీపీని అడ్డుకోవటానికి సొంత పౌరుల రక్తాన్ని వాళ్ళ నేలపై పాలించిన దుర్మార్గమైన దేశం పాకిస్తాన్. అంటే సొంత పౌరుల ప్రాణాలనే పూచిక పుల్లలా తీసిపడేసే ఈ పాకిస్తాన్ ఇతర దేశాల గురించి, భారతదేశాన్ని గురించి ఇంకెలాగా ఆలోచిస్తుందో ఒక్కసారి మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. సొంత పౌరుల ప్రాణాలను, చిన్నపిల్లల ప్రాణాలను ఫైటర్ జెట్లతో బాంబులు వేసి మరీ ఛిద్రం చేసింది అంటే ఎంత దుర్మార్గంగా పాకిస్తాన్ ఆలోచించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడు ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ రోజు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు మన మిసైల్స్ దూసుకుని వెళుతూ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మున్నూర్ భయంతో వణికిపోయాడట. ఆ పాకిస్తాన్ ఆర్మీ ఆ మున్నీర్ని బంకర్లోకి తీసుకుని వెళుతూ ఉంటే ఒక్కసారిగా వణుకుతుండటం మేము గమనించామని అక్కడ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఆ మున్నీర్ ఆధ్వర్యంలోనే ఈ దాడులు జరిగాయి. అంటే పాకిస్తాన్కి పౌరుల ప్రాణాల పట్టవు, కేవలం వాళ్ళ బుద్ధి ఉగ్రవాద బుద్ధి. అందుకే మరో ఉగ్రవాద సంస్థతో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉండటంతో సొంత వారి ప్రాణాలు పోయినా పర్వాలేదు అని వాళ్ళ సొంత పౌరుల ప్రాణాలను బలి తీసుకుంది. మరోవైపు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా ఒకవైపు అక్కడ చుక్కలు చూపిస్తుంది, పాకిస్తాన్ ఆర్మీని మట్టు పెడుతూ ఉంది. బహుశా వీళ్ళు ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విషయంలో, బలూచిస్తాన్ విషయంలో కూడా ఒక కుట్ర పన్నుతున్నారు. మొత్తం ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా మట్టు పెట్టేస్తే ఎలా ఉంటుంది అని పాకిస్తాన్ ఆలోచిస్తోంది అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చాయి, కొన్ని విశ్లేషణలు కూడా వచ్చాయి. ఇక్కడ మనం చూస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తోంది. ఆ మంచాలపై ఉన్న ఆ దృశ్యాలను మేము మీకు బ్లర్ చేయకుండా చూపించలేకపోతున్నాం. ఎందుకంటే ముఖాలు పగిలిపోయి, కాళ్ళు చేతులు విరిగిపోయి, రక్తపు మడుగులో ఉన్న చిన్నారుల మృతదేహాలు మేము బ్లర్ చేసి చూపిస్తున్న మంచాలపై ఉన్నాయి. ఇంకా చాలా విదారక దృశ్యాలు ఉన్నాయి, మేము వాటిని చూపించలేకపోతున్నాం. చూడండి ఒకసారి, అదిగో ఆ మంచం పైన ఆ క్లాతుల్లో కప్పి ఉన్నవన్నీ కూడా చిన్నపిల్లల మృతదేహాలు. అప్పటి వరకు ఆ అందమైన లోయ ప్రాంతం ఆ చిన్నపిల్లల నవ్వులతో పులకించిపోయేది, మరింత అందంగా కనిపించినటువంటి ఆ ప్రాంతం పాకిస్తాన్ ఫైటర్ జెట్లు జారవిడిచిన బాంబులతో ఇప్పుడు రక్తసక్తంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. నిజానికి పాకిస్తాన్ వాళ్ళ దేశానికి ఇబ్బందికరంగా ఉన్న టెర్రరిస్టులను మట్టుబెట్టడానికి ఇలా బాంబులను, ఫైటర్ జెట్లను ఉపయోగించి సొంత వారి ప్రాణాలు తీసిన ఘటనలు గతంలో కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన చోటు చేసుకుంది. ఏకంగా సొంత వారిని 30 మందిని పొట్టన పెట్టుకుంది. సొంత అమాయక ప్రజలను 30 మంది ప్రాణాలు పాకిస్తాన్ ఫైటర్ జెట్లతో తీసేసిన దుర్మార్గమైన, దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన గురించి ఆ దృశ్యాలు చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. برزي دايش نونس مريض كشوي يبيش الخزم وشمون